నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 13 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,966.35 188 PTS 0.24% తగ్గింది. అత్యధిక లాభం భారతీ ఎయిర్టెల్ 1.56% పెరిగింది. అత్యధిక నష్టం TCS 3.93% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,435.95 0.15% వద్ద ఉంది. -0.15% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా. నష్టాల్లో టాటా షేర్లు. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ వార్త నేపథ్యంలో టాటా షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇది భారతీయ స్టాక్ మార్కెట్ను కూడా ప్రభావితం చేసింది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.45% పెంపు. RBI లక్ష్యం దాటింది. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.45% పెరిగింది. ఇది వరుసగా రెండో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 4% మధ్యస్థ లక్ష్యాన్ని దాటింది. అస్థిరమైన ఆహార మరియు చమురు ధరల కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. జూలైలో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.4% తగ్గింది. జూలైలో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం సంవత్సరానికి 3.4% తగ్గింది. ఇది వడ్డీ రేట్ల పెంపు అవసరాన్ని తగ్గించింది. ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతుందని భావిస్తున్నారు. భారతదేశ BBB రేటింగ్ను నిలిపి ఉంచిన ఫిచ్. జీడీపీ వృద్ధి 6.4%గా అంచనా. ఫిచ్ రేటింగ్స్ భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను వరుసగా 20వ సంవత్సరంలో కూడా BBB గా నిలిపి ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 6.4%గా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. టాటా షేర్లు. ద్రవ్యోల్బణం ప్రభావంతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ. నిన్న BSE సెన్సెక్స్ 0.24% నష్టంతో 77,966.35 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 50 కూడా 0.15% క్షీణతతో 24,435.95 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నిన్న $4,461 మరియు 60 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర 0.39% తగ్గి $65 మరియు 30 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద ముగిసింది. డిమాండ్ ఆందోళనల మధ్య బ్యారెల్కు $82 మరియు 71 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధర. ముడి చమురు ధర నిన్న 1.83% తగ్గి బ్యారెల్కు $82 మరియు 71 సెంట్లు వద్ద ముగిసింది. పెట్టుబడిదారులు ప్రస్తుతం అమెరికా, ఇరాన్ చర్చల నిలిపివేత మరియు తక్కువ గ్లోబల్ డిమాండ్ను అంచనా వేస్తున్నారు. రష్యాకు 3,50,000 బ్యారెళ్ల గ్యాసోలిన్ను ఎగుమతి చేసిన భారతదేశం. రిఫైనరీల నిలిపివేత కారణంగా భారతదేశం ఆగస్టు 5న రష్యాకు సుమారు 3,50,000 బ్యారెళ్ల గ్యాసోలిన్ మొదటి రవాణాను ఎగుమతి చేసింది. డిమాండ్ను తీర్చడానికి త్వరలో మరో 2 రవాణాలు పంపే అవకాశముంది. మనప్పురం ఫైనాన్స్ కొత్త సీఈఓగా ఆశిష్ సింగ్ నియామకం. మనప్పురం ఫైనాన్స్ ప్రమోటర్ల నేతృత్వంలోని యాజమాన్యం నుండి ప్రొఫెషనల్ నాయకత్వానికి మారుతూ ఆశిష్ సింగ్ను కొత్త సీఈఓగా నియమించింది. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి ఇది కుటుంబ నేతృత్వంలోని శకానికి ముగింపు పలికింది. ఎన్సీడీల ద్వారా 500 కోట్ల రూపాయలు వరకు నిధులు సేకరించనున్న ఇండెల్ మనీ. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఇండెల్ మనీ నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ల NCDS పబ్లిక్ ఇష్యూ ద్వారా 500 కోట్ల రూపాయలు వరకు సేకరించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను వ్యాపార విస్తరణ మరియు రుణ పోర్ట్ఫోలియోను పెంచడానికి ఉపయోగిస్తారు. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,461 మరియు 60 సెంట్లు ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 136,727 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర తగ్గింది. మునుపటి ముగింపు $4,461 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $65 మరియు 30 సెంట్లు 0.39% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2,001 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.39% తగ్గింది. మునుపటి ముగింపు $65 మరియు 56 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $82 మరియు 71 సెంట్లు 1.83% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.83% తగ్గింది. మునుపటి ముగింపు $84 మరియు 25 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.320.11% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.11% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 43 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.